अस्मद्गुरुभ्यो नमः। लक्ष्मीनाथसमारम्भं नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परं। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। सम्यग्ज्ञायकलापेन महाभारतेन च उपभ्रंहितवेदाय नमो व्यासाय विष्णुरूपविष्णवे नमः। अखिल भुवन जन्मसेम भृंगादिलीले विनत इविध भूत व्रत अक्षयकदीक्षे श्रुतिशीर्षविधीप्ते ब्रह्मणि श्रीनिवास भौतमो परस्पंसे मो भक्तिरूपः पराशरवश सुधामोपनिषद्धाब्धिमध्योद्धृतां संसाराग्निविदीप प्राणात्मसञ्जीवनं पूर्वाचार्यसुरक्षतां महति व्याघातदूरस्थितं अनीतां तनुजरक्षैकसु मनसो भौम भवन्तः सन्महम्। ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మనం శ్రీభాష్యంలోని పరిచయం అనుసంధానం చేసుకుంటున్నాం. అయితే పైన చెప్పిన కొన్ని వాదాలను వేదవ్యాస మహర్షి రచించిన బ్రహ్మసూత్రాల మూలం దానికి వ్యాసుని ప్రశిష్యుడైన సమకాలంలో ఉన్నటువంటి వాడైన బౌద్ధాయనుడు విస్తారమైన వృత్తిని రాస్తున్నాడు. ఆ తర్వాత టంక గృహదేవ ద్రవిడాదులు భాష్యాలు రాస్తున్నారు. అది రాను రాను కాలగర్భంలో కలిసిపోయింది. బౌద్ధ జైన శూన్యవాద మతాలు ముందుకు రావడంతో వాటిని ఖండిస్తూ ముందుకు వచ్చిన భాట్ట ప్రభాకరాదులు కర్మలకు ప్రాధాన్యం ఇస్తూ జీవనీ సూత్రాల ఆధారంగా వేదాలకు ప్రామాణ్యం తను అంగీకరించి నిర్వీశ్వర స్వేశ్వర మీమాంస మతాన్ని స్థాపించారు. ఇదే క్రమంలో వైదిక మతాన్ని నిలబెడుతూ శంకరాచార్య వారు బ్రహ్మసూత్రాల భాష్యాన్ని రాసినారు. వారు భగవంతుని అంగీకరించిన ఆయనకు నామరూపాలు లేవని, వ్యవహారికంగా మాత్రమే ఉన్నాయని నిరూపించి జీవుడు బ్రహ్మ వేడుకారని, మాయా ప్రభావంలో భ్రమపడుతున్నానని, జీవ బ్రహ్మైక్యమే మోక్షమని, అందుకు మార్గము సగుణ బ్రహ్మోపాసన సిద్ధాంతీకరించినారు. ఆ తర్వాత భాస్కరుడు, యాదవ ప్రకాశ్ లాంటి వారు కూడా శంకరాచార్య వారి వాదాన్ని కొన్ని చిన్న చిన్న సవరణలు చేసిన శంకర ద్వైతాన్ని బలపరిచినారు. ఈ క్రమంలో భగవద్ రామానుజుల వారు బ్రహ్మసూత్రంలో తమదైన శైలి వ్యాఖ్యానం రాసినారు. దానికి శ్రీభాష్యం అనే సార్థక నామయం ఏర్పడింది. పరమాత్మ గురించి తెలుసుకోవడం వేదం యొక్క ప్రమాణాలను అంగీకరించిన మూడు తత్వాలు సత్యాలు లేక చిత్తు అచిత్తు మూడు ఈశ్వరుడు అనేవి ఉన్నాయని, వాటి యొక్క స్వరూప స్వభావ స్థితిగతులు వివరిస్తున్న భేద శృతులు అభేద శృతులు ఘటక శృతుల్లో కొన్నిటిని మాత్రమే అంగీకరించి మిగతా రెండింటిని అంగీకరించగా శంకరాచార్యుల వారు సిద్ధాంతం చేసినారు. కానీ భగవద్ రామానుజుల వారు వేదంలో ఒక భాగాన్ని అంగీకరించడం, మరొక అప్రమాణమని అనటం సరికాదని, వేదాంతమంతా ప్రమాణమేనని, అది నిత్యమని, మిథ్యా ప్రపంచమని, అది ఒక భాగం కాబట్టి దాన్ని తృణీకరించడం దోషమని, సత్యమైన జగత్తులో వేద భాగానంతటి ఒక చక్కని సమన్వయ మార్గాన్ని చూపి పరమ వైదికమైన మతాన్ని బ్రహ్మసూత్ర భాష్యంలో ప్రతిపాదించినారు. అది విశిష్ట ద్వైతమైంది. ఒక ముక్కలో చెప్పాలంటే పరమాత్మ ఒకడే నిత్య సత్యము, ఆయనకు సాటి అయినది, ఆయన మించినది మరొకటి లేదు. అందువల్ల తత్వం ఒకటే, అందువల్ల అద్వైతమైన ఈ ప్రపంచం అంతా సత్యమే. కనిపించే జగత్తులో జీవుడు ప్రకృతి రెండు ఉంటున్నవి. జీవుని యొక్క సుఖ దుఃఖానుభవం కొరకు ప్రకృతి దాని పరిణామ రూపమైన శరీరం అన్నిటికీ మారుతున్నది. అది స్వరూప పరిణామం. ఇక జీవుడు ఆయా శరీరంలో ప్రవేశిస్తూ వాటిలోని వికారాల ద్వారా సుఖ దుఃఖాలను పొందుతూ ఒకప్పుడు సుఖి, మరొకప్పుడు దుఃఖి, ఒకప్పుడు పశువు, పక్షి, క్రిమికీటకాల ద్వారా కీటకాదులు వ్యవహరించబడుతున్నాయి. ఇది స్వభావ పరిణామం. దీన్ని పొందటానికి వాడు చేసుకున్న పూర్వజన్మలో పుణ్య పాపరూప కర్మల కారణం అవుతున్నాయి. ఈ కర్మల కారణంగా తీసుకుని భగవంతుడు జీవుని వాడి కర్మలకు తగినట్టుగా తన శరీరాల్లో ప్రవేశపెడుతూ జీవుని ప్రకృతిని ఇద్దరిని అదుపులో పెడుతున్నాడు. ఆయన శాశ్వతుడు, నిత్యుడు, అవ్యయుడు, సదైక రూపుడు. జీవుడు ప్రకృతి ఎప్పుడు ఒకే తీరుగా
ఉండకుండా పలు మార్పులకు గురవుతూ ఈ క్షణంలో ఈ రూపంలో ఉన్నవారు మరో క్షణంలో మరో రూపంలో మారిపోతూ లేరనబడుతున్నారు. కానీ బొత్తిగా లేని వారు కాదు. అత్యంత ప్రళయం వచ్చినప్పుడు కూడా తమ తమ కారణాల్లో కలిసిపోతూ పరమాత్మ యొక్క శరీరంలో ఒక భాగంగా నిలిచి ఉంటారు. అతనిలోనూ ఉంటున్నారు. కాబట్టి నామరూపరహితులై బయటికి కనబడినందున లేనివారుగాను పరమాత్మలో నిత్యస్థితులుగా గోచరించుకున్నారు. పరమాత్మ తన లీలా వినోదం కొరకు ఈ సృష్టిని జీవ ప్రకృతి కలిపి నామరూప సహితంలో చేస్తున్నాడు. ఇదే ప్రపంచం, జగత్ కనుక ఇది శాశ్వతం. పరమాత్మకు శరీరం ఆవిడ చేత శరీరంలో నుండి వెలుపులకు రావడం సత్యం, యథార్థం, అబద్ధం లేనిది మింజ కానే కాదు. తల్లి కడుపులోని హస్త పాదాది మాంసపేణులు బయటకు వచ్చి నామరూపంతో యథార్థమైన సంచరించినట్లుగానే పరమాత్మ శరీరాన్ని నుండి ఆయన సంకల్పం చేత బయటకు వచ్చి ఇంద్రియ గోచరం అవుతున్నందున మనం ఈ ప్రపంచాన్ని సత్యార్థమని అంగీకరించాలి. ప్రకృతి పరమాత్మకు శరీరంగాను అందులోని రంగు చైతన్యం లావణ్యంగా జీవాత్మను విశేషంగా భావిస్తే పరమాత్మ నీలమేఘశ్యామలుగా అందంగా కనిపిస్తాడు. ఇలాంటి విశేషణాలతో కూడిన పరమాత్మతత్వం నిత్యసత్యం కాబట్టి విశేషణ విశిష్టాద్వైతం అయింది. ఈ తత్వమే వేద ప్రతిపాదం. దీన్నే భగవద్ రామాంజలి వారు తమ వ్యాఖ్యానం శ్రీభాష్యంలో సుస్థాపితం చేశారు. ఇంతకుముందు చెప్పుకున్నట్టు బ్రహ్మసూత్రాలు 4 అధ్యాయాలు 16 పాదాలు 156 అధికరణగా విభజించబడ్డాయి. ఒక్కొక్క అధికరణలో ఒక్కొక్క విషయంపై చర్చ కొనసాగి వాద ప్రతివాద పూర్వపక్షాల తర్వాత సిద్ధాంతం చేయబడుతుంది. విషయో సంశయస్యైవ విచారో నిర్ణయస్థల ప్రయోజనైన సహితం ఏతత్ స్యాత్ అంగపంచకం. అనగా ప్రతి అధికరణంలో 5 అంగాలు ఉంటాయి. 1 విషయము, 2 సంశయము, 3 విచారము, 4 నిర్ణయము, 5 ప్రయోజనం. వీటి వల్ల ఒక్కొక్క వేద ప్రతిపాద్యాంశము నిర్ణయం చేయబడుతుంది. ఉదాహరణకు ప్రథమాధికరణం జిజ్ఞాసాధికరణం తీసుకుంటే బ్రహ్మ జిజ్ఞాస చేయాలా వద్దా, అందుకు శాస్త్రాన్ని ఆరంభించుకోవచ్చునా తగదా అనే సంశయం దానికి విచారం చేయబడుతుంది. అందువల్ల కలిగే ప్రయోజనం నిర్ణయం పడుతుంది. ఈ అధికరణం బ్రహ్మమీమాంస విషయం దాన్ని ఆరంభించాలా వద్దా అనేది సంశయం. ఇప్పుడు కార్యవ్యవహారం జరగకుండానే ముందుకు సిద్ధమైనది కాబట్టి పరబ్రహ్మ ఎందుకు సద్దురుత్పత్తి లేదు, వేదం పరబ్రహ్మ గురించి తెలుపుతారు అనే విచారం ఉన్నది. శబ్దం సిద్ధ వస్తువైన పరమాత్మను చెప్పగలుగుతుంది అనే నిశ్చయం శాస్త్రారంభం ప్రయోజనం. ఈ ప్రకారం శ్రీభాష్య రచన కొనసాగుతుంది. ఈ ప్రథమాధికరణలో తొలుత లఘుపూర్వకం, లఘు సిద్ధాంతం, పిదప బ్రహ్మశబ్దం చేత చెప్పబడే బ్రహ్మస్వరూపం, ఆపైన పూర్వపక్షం సిద్ధాంతం చేయబడతాయి. పూర్వపక్షంలో బ్రహ్మశబ్ద నిర్వచనం, బ్రహ్మస్వరూపం, దానికి అనుగుణమైన శృతి ప్రమాణ వాక్యాలు చూపబడుతున్నాయి. ఆ తర్వాత మిథ్యా శబ్ద నిర్వచనం, అవిద్యా స్వరూపం చెప్పి బ్రహ్మనిత్యమన దానికి ప్రాభావం లేదని అది స్వతసిద్ధమంటూ వివరిస్తారు. రజ్జసర్ప భ్రాంతి వలె లోక భ్రాంతిని కూడా వివరించడం జరుగుతుంది. దానిపై విస్తారమైన ఖండన రూపేణ సిద్ధాంతం శృతి స్మృతుల ప్రమాణాలతో ప్రతిపాదించబడుతుంది. పూర్వం పక్ష చెప్పినట్లు అవిద్యా లక్షణ సహితం 7 రకాలుగా ఖండించి స్వమత స్థాపన చేయబడింది. ఇక అందులో నుంచి కొన్ని ముఖ్యమైన అంశాలు స్థాపలీకరణ న్యాయంగా పరిశీలించుదాం. స్వస్తి. జై శ్రీ మంగళాశాసన పరమదాచార్యపురం సర్వైశ్య పర్వైరాచార్య సత్కృపాయాస్తు మంగళం. జై శ్రీరామ్.